గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు, శుభోదయం, శుభాలు. మరి అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా నీకు జ్ఞానం చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వేల కోట్ల స్తుతులు తండ్రి. అదేవిధంగా ప్రభు మాకు ఈ పరిశుద్ధాత్మ చేత నడిపింపుడు ప్రభు ఆరాధన మొత్తం మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సీని మమ్మల్ని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము. సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం వాక్యంలోకి. స్తోత్రం స్తోత్రమైన పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, ప్రభువా, మరి నాయన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, మాకు తోడుగా ఉండి ప్రభువ మరి వాక్యంలోకి నడిపించిన ఆయన ప్రభువ. అదేవిధంగా ప్రభువా నీ బిడ్డలకు ప్రభువ తోడుగా ఉండి ప్రభువ మంచి జ్ఞానాన్ని దయచే ప్రభు. అదేవిధంగా నాకు కూడా అలాంటి జ్ఞానాన్ని దయచేసి ప్రభువ ముందుకు నడిపించాను తండ్రి. అదేవిధంగా ప్రభువ మరి వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు నీ ఆత్మని, పరిశుద్ధాత్మని నాలో ఉండి మాట్లాడిపించండి ప్రభువ. నీ మాట ప్రభువ తండ్రి, వాక్యాన్ని ప్రభువ మాట్లాడిపియండి ప్రభువ. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫస్ట్ కీర్తనలో 91వ కీర్తన చదువుకుందాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. 91వ కీర్తన ధ్యానిద్దాం.
91వ కీర్తన ధ్యానిద్దాం. మహోన్నతుని చాటున నివాసించువాడా, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడా, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాడి ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయమును కలుగును. ఆయన సత్యమును కేడమును డాలై ఉన్నది. రాత్రి వేలు కలుగు భయముకైనను, పగటి వేలు ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందవద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయమును నీకు ఏదియూ రాదు. నీవు నీ కనులారా చూచుచుండు. భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీకేమి నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడివని దేవుడివని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నును గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు. సింహముల బోనులలో సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించువాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతనితో గొప్ప చేసేదను. దుష్టుని చేతిని అతనిని తప్పించెదను. నా రక్షణ అతనికి చూపెదను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభువా, మరి నాయన ఆశీర్వాదమైన కీర్తన మరి చదువుకున్నాం తండ్రి ప్రభువా. అదేవిధంగా ప్రభా మరి వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ నీ నడిపింపులో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సీయ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అంటే విశ్రాంతి దినం గురించి మరి దేవుడు విశ్రాంతి గురించి ఏం చెప్తుందంటే 7 దినములు మరి పని చేయండి. 7 దినమున దేవుడు ఏం చేశాడు మరి దాని గురించి మరి హెబ్రీయులు రాసిన 4వ అధ్యాయంలో ఏం రాశారు, మరి అధ్యాయంలో మరి దేవుడు ఏం చెప్పాడు ఒకసారి అది ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము మరి ధ్యానించుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదము. వాగ్దానము ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము
పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. మరి ఇక్కడ పౌలు గారు రాశారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు దేవుడు రాసిన మరి విశ్రాంతి దినం గురించి ఎవరైతే తప్పిపోతారో మరి ఆయన దేవుడు అంటున్నాడు, మరి ఎవరైనా తప్పిపోతారేమో, మరి నేను రాసిన శాసనాలు మరి నిబంధనలు వాగ్దానాలులో లేకుండా మరి తప్పిపోతారేమో అని దేవుడు మరి హెబ్రీయులు రాసిన పత్రికలో మరి మాట్లాడుతున్నాడు. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను కానీ వారు విని వారితో విశ్వాసము గలవారైతిరి, కలిసి ఉండుట లేదు కనుక విన్న వాక్యమును వారికి నిష్ప్రయోజనమైనది కాగా జాగృతంగా ఉన్నది. వేయబడినప్పటికీ ఆయన కార్యములను అన్నిట్లో సంపూర్ణమై ఉన్నది. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అంటే మందిరంలో కంటే మరి ఆదివారం రోజున మనం మందిరంకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని మనం విని నిష్ప్రయోజనంగా మనం వదిలేస్తే అది విశ్రాంతి దినము కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే విన్న వాక్యాన్ని ఎవరికైనా చెప్పాలి అంటే మన మనసులో విత్తబడి ఉండాలి, అది మళ్ళీ విసర్జింపబడాలి. అంటే వాక్యం అనేది, సువార్త అనేది మన మనసులో ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అందులో ఉన్నవారు మాత్రమే విశ్రాంతి దినంలో కంటే విశ్రాంతిలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపబడతారని చెప్తాము. అంటే విన్న వాక్యాన్ని మనము విన్నట్టు విని వదిలేయకుండా నిష్ప్రయోజనంగా లేకుండా, అంటే వట్టిగా ఉండకుండా అది మన మనసులో మన హృదయంలో ఉంచుకుంటే మరి దేవుని అది విత్తింపబడి దాని ప్రకారం మనము అది మళ్ళీ విసర్జించి మరి సువార్తని ప్రకటిస్తూ వెళ్తే దాంట్లో విశ్రాంతి దినము జరుగుతుందని ఇక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. అంటే విన్న వాక్యాన్ని వ్యర్థంగా కాకుండా వేరే వారికి అది చెప్తే మనం కూడా విశ్రాంతిలోకి, అంటే దేవుడు మనము వ్యర్థం కాకుండా విన్న వాక్యాన్ని, దేవుడి మాటల్ని వేరే వారికి చెప్తే సువార్తగా మారుతుంది. కాబట్టి మనం వేరే వారికి కూడా మరి సువార్త ప్రకటించాలని ఇక్కడ విశ్రాంతిలోకి ప్రవేశింపరు అని చెప్తాము అని ఆయన చెప్పిన మాటలు అనుసరించి విశ్వాసులమై మనము ఆ విశ్రాంతిలోకి ప్రవేశించుచున్నాము. మరియు అంటే మన విశ్వాసము ఎంత ఉందో విశ్వాసం బట్టి కూడా మనము విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే మరి విన్న వాక్యాన్ని కూడా మనం గట్టిగా పట్టుకొని ఉంటే అది మన హృదయంలో ఎప్పుడు అది ఫలిస్తూ ఉంటే మరి దేవుని రాజ్యంలోకి, దేవుని మందిరంలోకి వెళ్ళినా కానీ అది నిష్ప్రయోజకంగా లేకుండా మరి ఆ విశ్రాంతి దినం అనే దానికి లోపలికి మనం వెళ్తాం. అంటే దేవుని మందిరానికి వెళ్ళినా కానీ దానికి ఒక అర్థం అనేది ఉంటుందని పౌలు గారు చెప్తా ఉన్నారు. దేవుడు 7 దినములందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించడం అంటే ఏంటంటే నిద్రపోవడం కాదు. అంటే మనుషులు 7 రోజులు, అంటే
6 రోజులు పని చేయాలి, 7వ రోజున విశ్రమించడం. అంటే నిద్రపోవడం కాదు, విశ్రమించడం అంటే వదిలివేయడం. అంటే నువ్వు సంపూర్ణంగా కంప్లీట్ చేసుకొని ఎలా అయితే మనుషులు చేశారో, మరి దేవుడు ఆది యందు అంటే దేవుడు భూమి ఆకాశాన్ని సృజించి తన సర్వ సృష్టిని సృజించాడు 7 దినములు. తర్వాత విశ్రమించాడు. అంటే ఆ పని కంప్లీట్ అయింది కాబట్టి దేవుడు దాన్ని వదిలేశాడు, అంటే వదిలిపెట్టాడు. దాన్ని విశ్రమించాడంటే వదిలేశాడు అని 7 దినములను గూర్చి ఆయన ఒక చోటన చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలోకి ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఇది ఒక దగ్గర ఆల్రెడీ మీకు ఆదికాండంలో రాసి ఉంది కదా, ఒక చోట రాసి ఉంది కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే పౌలు గారు హెబ్రీలకు చెప్తా ఉన్నాడు. హెబ్రీ సంఘంలో బోధిస్తూ ఉండగా ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. విశ్రాంతి దినం గురించి చెప్తున్నాడు. ఇది ఆల్రెడీ ఆదికాండంలో రాసి ఉంది కదా, ఒక చోట రాసి ఉంది కదా అని మరి అక్కడున్న విశ్వాసులకు, అక్కడున్న సంఘస్థులకు చెప్తా ఉన్నాడు. ఇదియుగాక చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పుచున్నాడు. మరి ఎవరైతే విశ్వాసం లేని వారు ఉంటారో వారు ప్రవేశింపరని చెప్పుచున్నాడు. అంటే విశ్వాసం లేని వారికి కూడా మందిరంకి వచ్చినా కానీ వాళ్ళు విశ్రాంతిలోనికి, అంటే ఆ పని వాళ్ళు కంప్లీట్ చేయలేరు. వారు దేవుడికి నచ్చని వారు అనుకోవచ్చు, అంటే దేవుడు పని చేయని వారు అని చెప్తా ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలోనికి ప్రవేశించెదరను మాట నిశ్చయముగా గనుక ముందు సువార్త విన్నవారు అవివేద చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీ రాయని మాట విన్నవాడెడల మీ హృదయములను కఠినపరచుకొనండి. వెనకకు చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని యొక్క దినమును నిర్ణయించుచున్నాడు. అంటే ఎవరైతే మరి రాయని మాట, అంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయలేనిది ఏదైనా మాట ఉంటే, అది ఏదైనా చెప్తే అలాంటి మాట మీరు మాత్రము ఆ మాట వినకండి, మీ మనసును కఠినపరచుకోండి అని చెప్తాము. దావీదు గ్రంథం అంటే తర్వాత దావీదు గ్రంథంలో నేడని యొక్క దినమున నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినములను గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతిని నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించెను ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించి ఉన్నాడు కూడా. తన కార్యములను ముగించుకొని ప్రవేశించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలోను ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి మాట వినద్దు, అంటే ఏదైనా వాక్యంలో లేనిది కూడా చెప్తే, అంటే వాక్యంలో ఉన్నదానికి అనుసంధానంగా చెప్తే ఏం కాదు. కానీ
అంటే మన జీవితానికి అనుసంధానంగా ఉన్న వాక్యము మనం చెప్తా ఉంటే అది మనం చెప్పచ్చు ఎగ్జాంపుల్గా. కానీ వాక్యంలో లేనిది కూడా మనం అంటే అందులో ఎక్స్ట్రా మనము రాయడము అంటే ఏదైనా కలపొద్దు, ఏదైనా కొత్త విషయాలు చెప్తే కూడా మనం వినొద్దని చెప్తుంది. అంటే పడిపోయినట్టు అవిధేయత అంటే విధేయత లేనివారు అవిధేయత జాగ్రత్త పడుదుము అంటే దీని గురించి పౌలు గారు హెచ్చరిస్తుంది. అంటే విన్న వాక్యాన్ని ఎవరికి మన మనసులో మరి నాటు వేసుకొని మరి విశ్రాంతి దినం అంటే ఏంది, దాని గురించి ఏందో మనము ధ్యానించుకున్నాం. కాబట్టి మనం కూడా విధేయతగా ఉందాము, అవిధేయత లేకుండా దేవునికి విధేయులుగా ఉండి మరి విశ్రాంతిలోకి మరి విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినం గురించి ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనము మన మనసులో అంటే విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరూ విశ్వాసం ద్వారా తన మనసులో ఉంచుకొని మనం విశ్వాసంలో ఎదుగుతూ వెళ్ళాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి నాయన సర్వోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా ప్రభువా, మరి విశ్రాంతి దినమును గురించి చెప్పావు తండ్రి. మరి విశ్రాంతి దినం అంటే ఏదో మరి నాయన మందిరానికి రావడం వెళ్ళిపోవడం కాకుండా కానీ ప్రభువా మాకు తండ్రి మరి మంచి జ్ఞానాన్ని చెప్పావు తండ్రి. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయంలో చూసుకుంటే మరి పౌలు గారు చెప్పినట్టు మరి విన్న వాక్యాన్ని మనము అప్రయోజనం కాకుండా మరి అది మన హృదయంలో ఉండి మన విశ్వాసంతో ఉండి దేవునితో మనము ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మనము సువార్తను ప్రకటిస్తూ వెళ్ళడమే మరి దానికి విశ్రాంతి అని చెప్తా ఉన్నాడు. అంటే ఒకరోజు మీరు సువార్తను ప్రకటించండి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సువార్తలోకి వెళ్ళండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మరి మనము ఇంకా జ్ఞానాన్ని నేర్చుకొని ఇంకా విశ్వాసంలో ఎదిగి మరి దేవుని వాక్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. దేవుడు మన గట్టి జ్ఞానాన్ని మనకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఆమేన్.